ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు. సకాలంలో సరైన చర్య తీసుకుంటే దాని ఫలితం 10 కాలాల పాటు నిలుస్తుంది. కులం పునాదుల మీద దేనిని సాధించలేం. ఒక జాతిని, నీతిని నిర్మించలేం. ఏ కారణం లేకుండా నీపై విమర్శలు వస్తున్నాయంటే నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం. నీకోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు. జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య. మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడటం రెండూ తప్పే. వినయం, శీలం లేని విద్యావంతుడు పశువు కంటే ప్రమాదకరం. క్రూరత్వం కంటే నీచత్వమే అత్యంత హీనమైనది. ఎవ్వరిని నీచంగా చూడకండి. మేకల్ని బలి ఇస్తారు కానీ పులులను బలి ఇవ్వరు. కాబట్టి పులుల్లా బతకండి. ఎవరో వేసిన సంఖ్యలని వారినే వచ్చి తీసేయమని చెప్పడం కంటే మనమే సత్తా పెంచుకొని వాటిని ఛేదించడం ముఖ్యం. ఎంత ఎక్కువ కాలం బతికామన్నది కాదు, ఎంత గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకే దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు. స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండి బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస 1000 రెట్లు మేలు.